హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిల్ప. ఈ వీడియో ఏంటంటే, మూడో సోమవారం మేము హేమావతికొచ్చామండి. ఈ హేమావతి ఇక్కడుందని నాకు తెలీదు. మా అత్తయ్య గారు ఇక్కడ ఈ ఊర్లో డ్యూటీ చేశారంట నర్స్‌గా. అప్పుడు మా అత్తయ్య 2, 3 సార్లు చూసారంట ఈ గుడిలో. చాలా బావుంది. పురాతనమైన గుడి. ఎన్నో ఏండ్లు వెనక పురాతనమైన గుడి ఇది. ఒకసారి చూద్దామని పిలుచుకొచ్చారు. చాలా బావుందండి. ఇది చాలా పురాతనమైన గుడి. అది ఎన్నో ఏండ్లు చెప్పారు మర్చిపోయానండి. చాలా బావుంది. ఇలాంటి పురాతనమైన గుడులే మనం చూడాలనమాట. అందుకే వీడియో చేసి మీకు పెడుతున్నాను నేను యూట్యూబ్‌లో. మీరు గూడా ఒకసారి చూసేయండి. ఈ గోమాత చూడండి దీని పేరు ఏదో లక్ష్మీదేవినో ఏదో చెప్పారు స్వామి మర్చిపోయాను. ఈ గోమాత అయితే అసలు ఏమి చేయదు. మనుషులకి చాలా ప్రేమగా ఉందన్నమాట. ఎంత బావుందో. ఇక్కడ ఈ గుడిలో మానవ రూపంలో ఉన్నాడు ఈశ్వరుడనమాట. ఇగోండి మానవ రూపంలో. ఇక్కడెక్కడ చూడలేదు నేను వరల్డ్‌లో మానవ రూపంలో ఉండేది ఈశ్వరుడు. ఇక్కడే ఉన్నాడు. ఇది గుడి అంతా గవర్నమెంట్‌కి సేరిందంట. ఇదంత డెవలప్ లేదండి గుడి. అన్ని గుడులతో పోల్చుకుంటే ఏం డెవలప్ లేదు. జనాలు గూడా ఎవ్వరు లేరు. ఎప్పుడైనా కార్తీక మాసం కాబట్టి సోమవారం ఏమన్నా జనాలుంటారేమో. నందీశ్వరుడు చూడండి ఈశ్వరునికి ఇలా ఎదురుంగా ఎంత పెద్దగున్నాడో. చాలా బావుందండి. ఇక్కడ చూడండి శివలింగం ఎంత పెద్దగుందో. ఇలాంటి శివలింగము నేనెక్కడ చూడలేదండి. అంత పెద్దగుంది. అసలు ఎంత కళగా ఉన్నాడో, లేసొచ్చేటట్లున్నాడు దేవుడు. చాలా బాగున్నాడు. ఇంత పురాతనమైన గుడి నేనెప్పుడు చూడలేదు. ఎప్పుడు వెళ్ళలేదండి. నా సెల్లులో ఛార్జింగ్ అయిపోయినా గూడా మా ఆయన దగ్గర ఇప్పించుకొని సెల్లు నేనైతే వీడియో తీసి మీకు పెడుతున్నాను. ఖచ్చితంగా ఈ గుడైతే మీరు చూసేయండి. దీనికి చాలా చరిత్ర ఉందనమాట. ఈ చరిత్రల గురించి మనకు తెలీదు. మనం చూసిందే మనం చెప్తున్నాను నేను. ఇంగా ఈ ఊర్లో దొరికిండే శిల్పాలు, శిలలు అన్నీ ఇక్కడ మ్యూజియం గూడా ఒకటుందండి. ఆ వీడియో గూడా పెడతాను. అప్పట్లో యుద్ధాలు చేసినప్పుడు మొత్తం మొఖాలు, కాళ్ళు, చేతులు అన్నీ చెక్కేశారు. ఆవిటికి ఆ విగ్రహాలు అలాగే వాళ్ళు మ్యూజియంలో పెట్టారు. ఈ ఊర్లో దొరికిండేటివి, గుడిలో దొరికిండేటివంతా. ఇది డెవలప్ లేదండి. ఈ గుడి గవర్నమెంట్‌కి చెందిందంట. చాలా వేరే గుడులతో పోల్చుకుంటే ఇది చాలా కొంచెం భక్తులు తక్కువగా ఉన్నారిక్కడ. లేకుంటే సోమవారం కార్తీక సోమవారం ఎంతమంది జనాలుంటారు వేరే గుడుల్లో. ఇక్కడైతే చాలా తక్కువున్నారండి. ఈ పార్క్ కూడా చాలా బావుంది. ఒకసారి మీరు గూడా వచ్చేసి చూసేయండి. గోమాత చూడండి ఇప్పుడు మేము గుడిలో కూర్చున్నాం గదా! వస్తుంది ఈ అమ్మ గోమాత. ఇది ఆవండి. మా పిల్లలు దీని కింద గూడా దూరారిద్దరూను. చూడండి ముట్టుకున్నా గూడా పిల్లలు ఆడుకుంటున్నా గూడా ఏమి చెయ్యట్లేదు. మేము దేవుడికి ఎదురుంగా కూర్చున్నాము. ఈ గుడైతే నాకు చాలా బాగా నచ్చింది. నాకి ఫుల్‌గా హెడ్‌ఏకొచ్చింది. మైగ్రేన్ హెడ్‌ఏకు. ఈ గుడిలోకొచ్చి విభూది పెట్టుకొని, నేను కూర్చొని ప్రార్థన చేసుకొని, మొక్కొని తర్వాత నా తలనొప్పి ఎక్కడ పోయిందో ఏమో అస్సలెళ్ళిపోయింది. నేనైతే చాలా బాగా దర్శనమయింది మాకి కార్తీక మాసంలో. మీరు గూడా ఒకసారొచ్చేసి ఈ గుడంతా చూసుకొని వెళ్ళండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బాయ్ బాయ్ అండి అందరికీ.